కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు గేట్ల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. 12 గేట్ల నుంచి నీరు లీక్ అవుతోంది. 8 గేట్ల రోప్ వైర్లు తెగిపోయాయి. పలు గేట్ల రబ్బర్లు పూర్తిగా ఊడిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 11,40,00,000 రూపాయల వ్యయంతో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ పనులు దక్కించుకుంది. అయితే పనులు చేయటంలో జాప్యం చేసింది. 4 గేట్లు రిపేర్ చేసి మిగతా పనులను వదిలేశారు. ఈ సీజన్కు ముందు తాత్కాలిక మరమ్మతులు చేయించారు అధికారులు. ఈ సీజన్లో ఇప్పటికే జూరాలకు వరద రావటం, క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉండడంతో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోపక్క సెంట్రల్ వాటర్ కమిషన్ జూరాల ప్రాజెక్టు విషయంలో పలు సూచనలు చేసింది. జూరాల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదంటున్నారు అధికారులు. జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు లేదంటున్నారు అధికారులు. నిరంతరాయంగా పర్యవేక్షణ జరుగుతోందని చెబుతున్నారు. రోప్వే మరమ్మతులకు టెండర్లు పిలిచామంటున్న జూరాల ఎస్వి రహీముద్దీన్తో మా ప్రతినిధి అహ్మద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రధానిగా పేరున్న జూరాల ప్రాజెక్టు భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క రోప్ వేకి సంబంధించినటువంటి వైర్ కట్ అయింది, మరో పక్క గేట్ల లీకేజీ అవుతుందని చెప్పేసి తెలుస్తున్న క్రమంలో జూరాల ఎస్సీ రహీముద్దీన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, జూరాల గేట్లు కొన్ని బలహీనమయ్యాయి, దాంతోపాటు కొన్ని రోప్స్ కట్ అయ్యాయని చెప్పేసి తెలుస్తోంది. మరి దీని పట్ల మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజమేనా అక్కడ ప్రమాదం పొంచి ఉందా జూరాలకి? ముందుగా నేను చెప్పదలుచుకున్నది అంటే జూరాల ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో ఉందనేది విషయం వాస్తవం కాదు. మొట్టమొదట అదే విషయం ప్రస్తావించదలిచాను నేను. ఎటువంటి ముప్పు లేదు, ఎటువంటి ప్రమాదంలో లేదు జూరాల ప్రాజెక్టు. జూరాల ప్రాజెక్టు మొత్తం 62 గేట్లు ఉన్నాయి. 62 గేట్ల ద్వారా 209లో దాదాపు 12 లక్షల క్యూసెక్ల వరద మేము డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు రోపులు కట్ అయినాయి, ఇప్పుడు కట్ అయినాయని ఏదైతే వార్తలు వస్తున్నాయో వాస్తవం కాదు. మేము రెగ్యులర్గా ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ అనేది ప్రీ మాన్సూన్ ఇన్స్పెక్షన్ చేస్తాము. చేసినప్పుడు ఏవైతే రోప్లు ప్రాబ్లం ఉన్నాయో ఆ రోప్లు రీప్లేస్మెంట్ కొరకు మేము ఎస్టిమేట్ చేయడం జరిగింది. టెండర్లు కూడా పిలవడం జరిగింది. 8 రోప్లు మార్చడానికి మేము టెండర్లు పిలిచాము. అయితే దాంట్లో మనకు ఏజెన్సీస్ ప్రాబ్లం కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మెకానికల్ వర్క్ చేసే ఏజెన్సీలు చాలా తక్కువ ఉన్నారు. దానివల్ల ఒకటే ఏజెన్సీకి వర్క్ రావడం వల్ల వివిధ ప్రాజెక్టులో అదే ఏజెన్సీ వర్క్ స్టార్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. మే ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయింది. అంటే రోప్ వైర్స్ తోటి అసలు ఎలాంటి పని ఉంటుంది? క్రస్ట్ గేట్లు రోప్ వే తోటి కంప్లీట్గా దాంతో ఆపరేట్ అయ్యే వ్యవస్థ ఉంటుందా, లేదా ఒకవేళ రోప్ వే లేకపోయినా ఇబ్బంది ఉండదు? జనరల్గా గేట్ అయితే రోప్ తోటి ఆపరేట్ అవుతుంది. కింద దించడం, పైకి ఎత్తడం, కిందకి దించడం రోప్ ద్వారానే జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే 62 గేట్లు ఉన్నాయి మనకు. ఒక 3-4 గేట్లకు రోపే ప్రాబ్లం ఉంటే ఏదో వరద వచ్చి మొత్తం మునిగిపోతుందనే భయాందోళన వ్యక్తపరచడం కరెక్ట్ కాదు. మనకు ఈవెన్ 50 గేట్లు, 10 గేట్లు, 12 గేట్లు పక్కకు పెట్టిన 50 గేట్ల ద్వారా కూడా 10.5 లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ చేసే సామర్థ్యం ఉన్నది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఏదైనా గేట్ ప్రాబ్లం ఉంటే ఆల్టర్నేట్ గేట్స్ ద్వారా వరదను కిందికి పంపుతాం. కాబట్టి అటువంటి భయాందోళన అవసరం లేదు. 4 గేట్ల రోపులు ఆల్రెడీ మార్చాం మేము అనుకున్న ప్లాన్ ప్రకారంగా పూర్తయ్యేది, కానీ వరద ముందుగా రావడం వల్ల మిగతా 4 గేట్లది మార్చలేకపోయాము. ఇప్పుడు దానికి సంబంధించిన వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒకవేళ వరద తగ్గితే అది కూడా మార్చగలుగుతాం. అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులతో పాటు జూరాలకు కూడా వచ్చింది. జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదంలో ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి, మెయింటెనెన్స్ సరిగా లేదని చెప్పేసి ఒక నివేదిక కూడా ఇచ్చింది. సో నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? అట్లాంటి మిమ్మల్ని కమిషన్ కన్సల్ట్ కాలేదా? మమ్మల్ని తప్పకుండా వాళ్ళ నివేదిక మాకే వస్తుంది. నిపుణుల కమిటీ పరిశీలించింది. గేట్లు బలహీనంగా ఉన్నాయని కాదు, అక్కడ చేయవలసిన పనులు మరమ్మతుల గురించి, తర్వాత ఒక గ్యాంట్రీ క్రేన్ అక్కడ అవసరం ఉంది. గ్యాంట్రీ క్రేన్ ఒకటి ఉంటే లాభం లేదు, 2 పెట్టండి అని నివేదిక ఇచ్చారు. అట్లే గేట్లకు ఏమేమి మరమ్మతులు చేయాలని నివేదిక ఇచ్చారు. కానీ బలహీనంగా ఉన్నాయి, కొట్టుకుపోతాయనేది అటువంటి నివేదిక అయితే ఏం లేదు. జూరాల ప్రాజెక్టు గేట్లు ప్రమాదంలో ఉన్నాయి అనడం అనేది తప్పు. ఎలాంటి ప్రమాదం లేదు, భద్రతకు వచ్చినటువంటి డోకా లేదని చెప్పేసి జూరాల ఎస్సీ రహీముద్దీన్ పేర్కొంటున్నారు. మరోపక్క సిడబ్ల్యూసి పలు సూచనలు చేసింది. అందుకు తగ్గట్లుగా టెండర్లు పిలిచాము, రిపేర్లు కూడా చేస్తాము. ప్రస్తుతము ఒక 4 గేట్లకు సంబంధించి రోప్ వైర్కు సంబంధించి మరమ్మతులు చేయాల్సి ఉంది. అది మరమ్మతులు పూర్తి కానప్పటికి కూడా వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. 10 లక్షలకు పైగా వరద వచ్చినప్పటికి కూడా ఇతర గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తాము. సో భద్రతపై అనుమానాలు ఏవీ లేవని చెప్పేసి ఎస్సీ స్పష్టం చేస్తున్నారు.
ఒరిజినల్ సందీప్తో హైమద్, ఎన్టీవీ, గద్వాల నుంచి.